బసవ తారకం గారి అది నేను ఆ టైంలో మీరు లేను. ఆ తర్వాత ఈ క్యారేజీ తెచ్చితే పిల్లలు తెస్తేనే ఆయన తింటారని చెప్తున్నారు కదా, ఆ క్యారేజ్ ఎవరు ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు? లంచ్ టైం అప్పుడప్పుడు మేము వెళ్ళడం లేదు, నాకు నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. బట్ ఆయన ఎన్నాళ్ళు ఆయన భార్య వచ్చి ఇచ్చేది. ఆవిడ చనిపోయినాక చాలా షాక్ అయిపోయాడు ఆయన, చాలా తీవ్రమైన మనస్తాపం చెందాడు. అంటే ఆవిడ పెద్ద ఫ్యామిలీని ఎత్తిదించింది, వీళ్ళ కుటుంబమే కాదు, త్రివిక్రమరావు వీళ్ళు అందరూ కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు అప్పుడు బిగినింగ్ లో, అందరినీ ఆవిడే చూసుకుంది కదండి. సో ఈ ఆల్వేస్ ఫీల్ చాలా చేసింది ఆవిడ. బట్ నేను ఆవిడని పెద్దగా చూడలేదు. మీకు షేర్ చేసేవాళ్ళ సార్ ఫ్యామిలీ లైఫ్ దాని గురించి? బసవ తారకం గారిని కోల్పోయిన తర్వాత ఈయన బాధని మీతోటి చాలా చాలా సార్లు ఆవిడ గురించి చాలా బాధపడేవాడు ఆయన. ఆవిడ లోటు లేకపోవడం, అది అంటే సో మెనీ థింగ్స్ యూ షుడ్ లుక్ ఆఫ్టర్ అన్నట్టు. అక్కడ మెడ్రాస్ ఇంట్లో అగుల రోడ్లో అక్కడ ఇల్లు ఎలా మెయింటైన్ చేసేది ఆవిడ, తన రూమ్ ఎలా చూసేది, తన భోజనం, ఇది అన్నీ కూడా ఒక పద్ధతిలో ఉండేవి కదా అక్కడ. అవన్నీ ఆయన రివీల్ చేసి గుర్తు అది చాలా బాగుంటుంది ఆ ఇల్లు. అది చెన్నైలో అంటే రెండో ఇల్లు, మొదటి ఇల్లు కాదు, తర్వాత ఇల్లు. అగుల రోడ్ ఎక్కడ ఉంది, మేకప్ చేసుకునే రూము చాలా బాగుంటుంది. బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది సార్, ఆయన ఆలోచన నుంచి వచ్చిందేనా? వచ్చింది. మీతోటి డిస్కస్ చేశారా బిఫోర్? లేదు, నాతో డిస్కషన్ అంటూ లేదు, బట్ చాలా మందితో డిస్కస్ చేశారు కదా ఆయన. నేను ఉన్నాను ఆ డిస్కషన్స్ లో. ఆయన అంటే చాలా మంది సజెస్ట్ చేసి ఇచ్చారు, సరే అండి ఇద్దాం, ల్యాండ్ ఇద్దాం, చేద్దాం, మంచిగా కార్యక్రమం కదా అని అన్నాడు ఆయన. సో అలాగా 10 మంది సహాయం చేశారు. నూరి దత్త వాళ్ళ సహకారం అంతా తీసుకున్నారు. సో ఎక్విప్మెంట్ అవన్నీ మంచిగా తెచ్చారు, అది అలా పెట్టారు. ఈవెన్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. రామారావు గారు బాగా ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడిన సందర్భం ఏమైనా ఉందా మీతోటి? బాధపడడం అంటే ఈవెన్ ఆయన పవర్ పోయినప్పుడు కూడా, రెండోసారి పోయినప్పుడు కూడా ఈ సెట్ ఒక ప్రిన్సిపల్ మీద నేను ఉంటాను, పోతే పోతుంది పర్వాలేదు, పవర్ ఏంటి శాశ్వతం, దాని గురించి పెద్ద పట్టించుకోకలేదు అనేవాడు చాలా ధైర్యంగా. 89 కుంగిపోలేదు. కారణం కూడా ఏదో పలానా పాలసీ వల్ల పోయిందని ఫీల్ అవ్వలేదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా మంచి చేయాలని చూశాడు. కొన్ని మధ్యలో కొన్ని బెడ్స్ కొట్టాయి, కొంతమంది ఇంప్లిమెంటేషన్ సరిగలేదు. సో యాంటీ ఇన్కమ్ మంచి ప్రాక్టీస్ వచ్చాయి, బికాజ్ తెలుగుదేశం లీడర్స్ వీళ్ళందరూ వీళ్ళ బిహేవియర్ బట్టి కూడా ఉంటది కదా జిల్లాల్లో వాటిలో. సో యాంటీ ఇన్కమ్ వచ్చింది, పోయింది, మళ్ళా మనం వస్తాం, పర్వాలేదు అనేవాడు చాలా ధైర్యంగా. చివరి వరకు అంతే చాలా ధైర్యంగా ఉండేవాడు.